నా ముద్దుల మరదలా. హాయ్ 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 మేరీ జాన్, ఎందుకు ఇట్లా ఉన్నావు? ఎందుకు అట్లా కాళ్ళు పిల్లి లేక అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నావు? చెప్పు మేరీ జాన్. బుల్బుల్ బోలు మేరీ జాన్. ఆగు బావని, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడో చూస్తే వెళ్ళిపోతావేంటి మేరీ జాన్? చూడు, ఇప్పటికే చాలా ఎక్స్ట్రాలు చేసావు. నోరు మూసుకొని అవతలకు పో. అరే ఆడదానికి ఇంత గుస్స పనికిరాదు మేరీ జాన్. నీకి గుస్సకి కారణమేంటో నాకు బహుత్తు తెలుసు. హై దుర్గమ్మ గారు నిన్ను అందరి ముందు తిట్టారు అని, తనకి కోడల్ని చాలా గొప్పగా పొగిడారు అని నీకు చాలా కోపం వచ్చింది కదా మేరీ జాన్? అరే ఇంత చిన్న పెట్లోని బంగారం కోసం నువ్వెందుకు పరేషాన్ అవుతావు మేరీ జాన్? అందరి చేత నువ్వెందుకు తిట్లు తింటావు? నాకీ మాట విని నువ్వు నాతో దుబాయ్కి వచ్చేస్తే నాకీ దగ్గర ఉన్న ఒక బావిని అమ్మేసి 34 క్యారెట్ల బంగారాన్ని నేను నీకు దిగవేస్తాను. నువ్వు నాకు బహుత్ పసంద్ హై. ఈ బావకి నువ్వు అంటే ఎంతో ప్రాణం. నీ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను మేరీ జాన్. ఎవడ్రా బావా? ఎవరు బావా? నువ్వు నా బావేంట్రా? ఎందుకు నన్ను చంపకు తింటున్నావు? అసలు నువ్వెవరో, నువ్వెందుకొచ్చావో చెప్పరా బాబు. నువ్వు నా బావేంటి? క్యా? నేను నీకు బావని కాదు. కాదు. పైకి నువ్వు ఇట్లా అంటున్నావు కానీ నీకి మనసుకి బాగా తెలుసు మేరీ జాన్, నీకు నేను బావని అవుతానని. నువ్వు ఎంత అరిచినా, ఎంత గోల చేసినా, ఎన్ని నాటకాలాడినా నువ్వు నా బావవి కాదు కాదు కాదు. అరే బావ కాదా? ఏంటక్క? బావ కాదంట. కాదా? కాదంట. ఏందే మంగ కాదు కాదు అంటున్నావు? ఈ మైథిలికి ఈ దుబాయ్ బాబు బావ కాదంట బామ్మ. అవునా? మైథిలి, ఈ దుబాయ్ బాబు నీ బావ కాదంటే ఇతను నిజంగా దుబాయ్ నుంచి రాలేదా? దుబాయ్లో ఇతనికి ఆయిల్ బావులు ఉన్నాయనేది అబద్ధాలంటావా? అబ్బా, ఇంట్లో దొంగలు పడ్డట్టు ఎందుకలా అరుస్తావు? మీ బావను పట్టుకుని బావ కాదు అంటే అరవరా ఏంది? ఇంతకీ అసలు వాడు నీకు బావ అవుతాడా లేదా? వీడు నా బావ కాదు, వీడు నా బావ కాదు, నా బావ కాదు, నా బావ కాదు. అసలు వీడికి నాకు ఏమీ కాదు. చాలా. ఏంది ఇతని బావ కాడా? మా దుర్గా అట్ట అడుగుతా ఉంటే అలా బెల్లగొట్టురా ఇలా చూస్తావేందే? చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అతను మీ బావ కాదని ఎందుకంటున్నావు? ఇతను మీ బావ కానప్పుడు ఈ ఇంట్లో ఉన్న మీ అత్తమామలు కూడా నిజంగా నీకు అత్తమామలు కాదనేగా అర్థం. ఇది నీకు అనవసరమైన విషయం. నేను అడుగుతా ఉంటా, ఇతని బావ కాడా? నిజం చెప్పు. అవునండి, ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇతను నా బావ కాదండి. నేను చెప్పేది నిజమండి, ఒట్టండి. వీడసలు నా బావే కాదండి. అసలు వీడెవడో కూడా నాకు తెలియదండి. ఇతన్ని బావ కానప్పుడు నీకేం కానప్పుడు గీ ఇంట్లోకి ఎందుకు వచ్చిండు? నీ అత్త మామల్ని తన అమ్మా నాన్న ఎందుకు అంటుండు? వాళ్ళు కూడా ఇతని కొడుకని ఎందుకు ఒప్పుకున్నారు? అసలు వాళ్ళిద్దరూ ఈవిడ గారికి అత్తమామ అవుతారో లేదో అది అడిగితే మంచిది. నువ్వు ఊరుకోవే పద్మావతి. ఓ పక్క దుర్గా అడుగుతా ఉండదు కదా.
ఇంతకీ ఏమంటావు నరసమ్మ? ఇతను నీ బావ కానే కాడంటావు, అంతేనా? ముమ్మాటికి అంతేనండి. ఏయ్, ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? గా నరసమ్మ నువ్వు తన బావవి కాదు అంటా ఉండది. గసవంటప్పుడు నువ్వెవరు? నువ్వు నా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? నాకీ మర్దలు ఎందుకో అబద్ధం చెప్తుంది. హాయ్, నేను తనకి భవానీ దుర్గమ్మ గారు. నువ్వు నిజంగా తన బంధువే అయితే ఒక ఆడపిల్ల ఎందుకు అబద్ధం చెప్తది? అరే నాకి కూడా అదే అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది. గీ నరసమ్మకి నువ్వు బావవి కాదు. గీ నరసమ్మకి నీకు ఎట్లాంటి బంధుత్వం లేదు. నువ్వు అబద్ధం చెప్తా ఉండవని నీ మాటలే చెప్తున్నాయి. నువ్వు నిల్సున్నది ఈ ఊరి పెద్ద దుర్గమ్మ ముందర. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఈ ఊరి పొలిమేర కూడా దాటలేవు. నిజం చెప్పు. నా ఇంట్లోకి నీ అంతటా నువ్వే వచ్చినావా, లేదా ఎవరైనా రప్పించినారా? పద్మావతి రప్పించినాదా? సంధ్య రప్పించినాదా? లేక ఈ మంగ రప్పించినాదా? ఎవరు రప్పించారు నిన్ను? నువ్వు ఎవరో ఈ రోజే తెలియాలా? అమ్మా, ఇతను ఎవరో నాకు తెలుసమ్మా.